కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. జోష్న కుట్రలు, కార్తీక్ తెలివి, కుటుంబంలో పెరుగుతున్న అనుమానాలు అన్నీ కలిసిపోయి కథను ఆసక్తికరంగా మార్చాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. దాసుని కార్తీక్ ముందే వాయిస్తూ ఉంటుంది జో పాప. నీకు మాట్లాడే హక్కు లేదు మై డియర్ కన్నతండ్రి గారు. నేను నీ కూతుర్ని అని తెలిసిన తర్వాత ఎప్పుడైనా ఒక జత బట్టలు కొన్నావా? కొనలేదు. ఎందుకు? నా స్థాయి బట్టలు కొనాలంటే నువ్వు జేబులు తడుముకోవాల్సిందే. బట్టలే కొనలేని తండ్రివి నువ్వు నాకు మంచి బతుకునిస్తావా తూ అంటుంది జో. దాంతో దాసు కోపంగా జోష్నా అని అరుస్తాడు. అరవకు నాన్న, నేను ఊసింది నీ మీద కాదు, మన బతుకుల మీద. ఈ ఇంటి వారసురాలిగా ఉండాలి అన్నదే నా కోరిక కాదు, అది మా నాన్నమ్మ కోరిక. ఆ రోజు మీ అమ్మ చేసిన దారుణాన్ని చూసి కూడా వదిలేసింది ఎవరు? నువ్వు అంటుంది జో. దాంతో దాసు కళ్ళ ముందు ఆ రాత్రి జరిగిన దారుణం గుర్తొస్తుంది. పారిజాతం దీపును సైదులకిచ్చిన సీనే గుర్తొస్తుంది దాసుకి. జో మాత్రం ఆపదు. చెప్పు నాన్న, ఈరోజు నా మీద అరిచినట్లు ఆ రోజు మీ అమ్మ మీద అరిచి ఉంటే నా బతుకు ఎలా ఉండేదో. కానీ నువ్వు ఆ పని చేయలేదు, ఎందుకంటే నీ కూతురు కోటలో బతకడం నీకు కూడా ఇష్టమే అంటుంది జో. దానికి దాసు కార్తీక్ చూస్తుండగానే తలదించుకుంటాడు. ఉన్నట్టుండి నీకు జ్ఞానోదయం అయింది. అప్పట్నుంచి కథ మారిపోయింది. తీరా ఆ వారసురాలు ఎవరా అని ఆరా తీస్తే ఎవరితో అయితే నా భావన నాకు కాకుండా చేసిందో అదే ఈ ఇంటి వారసురాలు. ఓర్ని, ఇదెక్కడ దరిద్రం రా, ఇలా తగులుకుంది అనుకునే లోపే నిజం చెబుతా అని నువ్వు దిగావు. ఏం చెయ్యాలి? అదే నాకు అర్థం కాలేదు అంటుంది జో. అందుకని అందరినీ చెప్పుతావా అంటాడు దాసు కోపంగా. ఇప్పుడు దీపకూతురు ఉంది కదా, శౌర్యని ఎవరైనా దీపకూతురు కాదు మా కూతురు అని తీసుకెళ్తుంటే శౌర్య వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు? కంఫర్ట్. బావ చూసుకున్నంత గొప్పగా శౌర్యను ఇంకా ఏ తండ్రి చూసుకోలేడు అంటూ జో చెబుతుంటే కార్తిక్ దాసు అలా నిలబడి వింటూ ఉంటారు. శౌర్యలానే నేను కూడా. ఇది నా ఇల్లు. దశరథ్ సుమిత్ర మా అమ్మా నాన్న. నేను శివనారాయణ మనవరాల్నే. ఇది నా ఆస్తి. వారసురాల్ని అంటూ ఇప్పుడు ఎవరితో వస్తే ఇప్పుడు పూలజలి స్వాగతిస్తానా? దాన్ని స్వాగతించి నేను నా బ్యాగ్లో 4 జతల బట్టలు పెట్టుకుని పదనాన్న అని నీతో వచ్చేస్తాననుకున్నావా అంటుంది జో కోపంగా. రాకపోతే ఏం చేస్తావు అంటాడు దాసు ఆవేశంగా. ఏం చెయ్యాలో అదే చేస్తాను అంటుంది జో. దాంతో దాసు కోపంగా నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను అని బెదిరిస్తాడు. వెళ్ళి నిజం చెప్పు. ఈలోపు నేను ఈ మేడ మీద నుంచి దూకి చస్తాను. నువ్వు కిందకి వెళ్ళి ఇంట్లో అందరికీ అర్థమయ్యేలా చెప్పేలోపే నా జావు కేక మా అమ్మకు వినిపిస్తుంది. అది చూసి మా అమ్మ గుండె ఆగి చస్తుంది. బాధతో మా డాడీ, బెంగతో మా తాత అంతా చస్తారు. చంపేస్తావా మనుషుల్ని అంటూ అరుస్తుంది జో తెగింపుగా. ఇక బిత్తరపోతాడు దాసు. పక్కనే ఉన్న కార్తీక్తో, అల్లుడు, నా కూతుర్ని చూస్తే భయేస్తుంది. ఏం చేస్తే ఇది మారుతుంది అంటాడు దాసు. దాసు అలా కంగారు పడటంతో, మావయ్య, నువ్వు ఇక్కడ ఏం చూడలేదు, ఏం వినలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. తనతో నేను మాట్లాడతాను. తేల్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ దాసును పంపేస్తాడు కార్తిక్. వెంటనే జో, మొదలుపెట్టు బావా అంటుంది కోపంగా. అది ఎప్పుడో మొదలైంది మరదలా, ఈ రోజుతో అది ఆపాలి అంటాడు కార్తిక్. ఆపాలంటే నిజం చెప్పాలి అంటుంది జో. చస్తానంటావా అంటాడు కార్తిక్. అయినా నేను చస్తానంటే నీకేంటి బావా? మా నాన్నంటే నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుంటాను. నువ్వు వీటికి లొంగవు కదా అంటుంది జో. అయితే నిజం ఒప్పుకోవచ్చు కదా అంటాడు కార్తిక్. ఒప్పేసుకుంటాను. నేను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటాను. కానీ ఒక్క కండిషన్ అంటుంది జో. ఏం చేయాలి అని కార్తిక్ అంటే, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటుంది జో. బిత్తరపోతాడు కార్తిక్. నన్ను నీ భార్యగా చేసుకున్నావంటే నేను మంచిదానిలా మారిపోతాను అంటుంది జో. నాకు పెళ్ళయింది అంటాడు కార్తిక్. దీపక్ కూడా పెళ్ళయింది కదా, అయినా నువ్వు చేసుకున్నావుగా అంటుంది జో అరుస్తూ. దీప ఇప్పుడు నా భార్యగా ఉంది. అయినా దీపం తప్ప మరెవరిని నా భార్యగా ఊహించుకోలేను అంటాడు కార్తిక్. ఎస్, నేను కూడా నన్ను ఈ ఇంటి వారసురాలిగా తప్ప దాసు కూతురిగా ఊహించుకోలేను. నువ్వు ఎలా దీపకు భర్తగా ఉండాలి అనుకుంటున్నావో నేను కూడా అలానే నా ఆస్తికి వారసురాలిగా ఉండాలి అనుకుంటున్నాను. నువ్వు ఎలా నా మెడలో తాళి కట్టలేవో నేను అలానే నిజం ఒప్పుకోలేను అంటూ అరుస్తుంది జో. ఒప్పుకొని తీరాలి అంటాడు కార్తీక్ కోపంగా. అది జరగదు బావా అంటుంది జో. జరుగుతుంది. నేనే వెళ్ళి నిజం చెప్తాను అంటాడు కార్తీక్. అప్పుడు నేను చస్తాను అంటుంది జో. సర్లే, నో ప్రాబ్లం అంటాడు కార్తీక్. చస్తాను, కానీ చచ్చే ముందు దీపను చంపే చస్తాను అంటుంది జో. జో రగిలిపోతూ, నా ప్రాణం అంటే నీకు లెక్కే లేకపోవచ్చు. దీప ప్రాణం అంటే నీకు లెక్కే కదా. పైగా దీప కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుంది. నేను ఒక ప్రాణం తీస్తే బోనస్గా మరో ప్రాణం పోతుంది అంటుంది జో. దీప జోలికొస్తే నువ్వు దాసుమావయ్య కూతురువి అని కూడా చూడను అంటాడు కార్తిక్. నువ్వు నా జోలికొస్తే దీప నీ భార్య అని కూడా చూడను అంటుంది జో అంతే పొగరుగా.
జోష్న అని అరుస్తాడు కార్తిక్. ఏం బావా, భయమేస్తుందా అంటుంది జో. నువ్వు కోరుకునేది భయాన్నే అయితే ఆ భయాన్ని నీకే పరిచయం చేస్తాను జోష్న. నేను కాదు, నీ అంతట నువ్వే నేను ఈ ఇంటి వారసురాల్ని కాదు అని చెప్పిస్తాను అంటాడు కార్తిక్. నాతోనే నిజం చెప్పించడం అది నీ వల్ల కాదు బావా అంటుంది జో ఆవేశంగా. అవుతుంది అంటాడు కార్తిక్ కోపంగా. ఇక ఇద్దరి మధ్య ఛాలెంజ్లు పెరుగుతాయి. ఇదిలా ఉండగా జోష్నకు పెళ్లి సంబంధాలు చూడాలని కుటుంబ పెద్దలు అనుకుంటారు. ఆమె మాత్రం తన డ్రామాతో అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎపిసోడ్ చివరిలో కార్తిక్ అనూహ్యంగా దీపకు ఆమె కడుపులో ఉన్న బిడ్డకు దిష్టి తీస్తాడు. దీంతో కాంచన, దీప ఇద్దరికీ అతనిపై కొత్త అనుమానాలు మొదలవుతాయి. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.